स्वयं रूप ददाति स्वापदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगणा रघुनाथं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदा सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते सप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासदि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा हरे श्रीमद् भागवतम प्रथम स्कंदम 5వ అధ్యాయం 6 అంటారు కదా 6వ అధ్యాయం 25 వరకు మనం చర్చించాం కదా 25 అయిపోయింది కదా అయిపోయింది ప్రభు. ఆ? అవును అయిపోయింది 25 ప్రభుజీ. 25 వరకు అయింది. 26 నుంచి స్టార్ట్ చేయాలి కదా మనం. అవును ప్రభు. ఓకే సో ఇరవై ఐదు వరకు భగవంతుడు నారదునికి ఇచ్చిన ఉపదేశాల కోసం మనం చర్చించాం. ఇప్పుడు ఆ విన్న తర్వాత నారదముని ఏ విధంగా ప్రతిస్పందించాడు అన్న దాన్ని ఇప్పుడు 26, 25 శ్లోకాల్లో మనం చర్చించబోతున్నాం. నామాన్యనంతస్య పతత్రపటన్ గృహ్యాని భద్రాని కృతాని చ స్మరన్ గాంపర్యటం స్తుష్టమనాగత స్పృహః కాలం ప్రతీక్షన్ విమధో విమత్సరః. ఆ విధంగా నేను దేవదేవుని పవిత్ర నామమును యశస్సును భౌతిక జగత్తు మర్యాదలను మరిచి పదే పదే కీర్తించడం ఆరంభించుతని భగవాను దివ్య లీల అట్టి స్మరణ కీర్తనలు రెండును నిక్కముగా శ్రేయోదాయకములు. ఆ విధంగా గాంచుచు తృప్తి నొందిన వాడను నమ్రుడను అసూయరహితుడును అయ్యి భూమండలం అంతటను పర్యటించుతని. అంటే ఇక్కడ నారదని చెప్తున్నాడు ఏంటంటే భగవంతుడు చెప్పేశాడు ఇక నీకు ఈ జీవితంలో మళ్ళీ దర్శనం దొరకదు. ఎందుకంటే అక్కడ 2 కారణాలు చెప్పాడు. ఎవరికి గుర్తుందా? ఎందుకండి
ఉం? 2 కారణాలు చెప్తారు. అసంపూర్ణులు భౌతిక కల్మషంల నుండి సంపూర్ణంగా ముక్తులు కాని వారికి దర్శనం దొరకడం దుర్లభం. నువ్వు ఇంకా సేవ చేయలేదు, సేవలో అసంపూర్ణం, భౌతిక కల్మషాల నుండి సంపూర్ణంగా నువ్వు వెళ్ళలేదని చెప్పి ఇది ఎక్కడ 21వ శ్లోకంలో చెప్తారు. కాబట్టి అందుచేత నీకు ఇప్పటికి ఈ జన్మకి నీకు దొరికిన ఇది చాలు. ఆ విధంగా భగవంతుడు నారదమునికి చెప్పడం వల్ల 2 లాభాలు వచ్చాయని మనం చెప్పాం. ఒకటి ఏంటంటే ఆయన నేను అసంపూర్ణ అవ్వలేదని చెప్పి ఇంకా తీవ్రంగా ప్రయత్నిస్తాడు. అలాగని చెప్పి నేను సరిగ్గా చేయడం లేదేమో అందుకనే భగవంతు దర్శనం అవ్వలేదని చెప్పి నిరుత్సాహపడకుండా దర్శనం అంటే ఒక ఏదో స్ఫూర్తి కలిగించాడు. అంటే భగవంతుడు తన ఓ బోధన చేశాడు. ఈ విధంగా 2 ఆయన నిరుత్సాహపడకుండా ఇటు గర్వపడకుండా రెండుగా భగవంతుడు భక్తుల్ని కాపాడతాడు. సో దాని ప్రకారం ఆయన ఏం చేశాడు, ఇప్పుడు భగవంతు నామాన్ని కీర్తన, పవిత్ర నామాన్ని, యశస్సుని, ఇంకా భౌతిక జగత మర్యాదలు మరిచి, అంటే భౌతిక ప్రపంచంలో ఇక్కడ చేయొచ్చు, ఇక్కడ చేయకూడదు, వీళ్ళు ఎవరు కొట్టారో వాళ్ళే కొట్టారు, ఇవే పట్టించుకోకుండా పదే పదే కీర్తించడం ఆరంభించి అని చెప్పి చెప్తున్నారు. ఆ 2 కీర్తనం, ఇంకా పవిత్ర నామము, యశస్సుని కీర్తించడం అనేది 2 శ్రేయోదాయకములు. ఆ విధంగా ఉండడం వల్ల ఆయన తృప్తి చెందాడు, నమ్ముడయ్యాడు, అసూయరహితుడు, ఈ 3 అయ్యాడు. అవడం వల్ల ఆ మూడింటితోటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి భౌతిక జగత్తు అంతా ఆకర్షణీయంగా కనబడుతుంది, అందరూ ఆకర్షణీయులైతారు. అంచేత ఆ విధంగా నారదుడు భూమండలం మొత్తం పర్యటించడం మొదలుపెట్టాడు. శుద్ధ భక్తుల యొక్క బాధ్యతలు ఇక్కడ చెప్తున్నారు. భాష్యంలో ప్రభుపాద వారు శుద్ధ భక్తుల యొక్క వాళ్ళ బాధ్యతలు ఏంటనేది, అటువంటి భక్తుడు భగవాన్ ద్వారా గాని లేదా అతని ప్రతినిధి ద్వారా గాని మంత్రదీక్షను గ్రహించినంతనే భగవాన్ మహిమలను ఇతరులకు కూడా ఆకర్షించగల రీతిలో భగవన్ మహిమ కీర్తనం మరియు పర్యటనను అతి శ్రద్ధతో స్వీకరించను. ఫస్ట్ ఏం చేస్తారు శుద్ధ భక్తులు, భగవంతు ద్వారా కానీ అతని ప్రతినిధి ద్వారా దీక్షను స్వీకరిస్తారు. ఫస్ట్ స్వీకరించిన వెంటనే ఏం చేస్తాడు, భగవద్ మహిమలను ఇతరులు కూడా ఆకర్షించగల రీతిలో కీర్తన చేస్తూ పర్యటన చేస్తూ ఉంటాడు. అది 2వది, ప్రచారం చేస్తాడు. 3, అటువంటి భక్తులకు భౌతిక ఫలాపేక్ష ఉండదు, భౌతిక లాభాపేక్ష ఏముండదు, అది 3వది. 4వ లక్షణం ఏంటి, కృష్ణధామము తిరిగి చేరుట ఏకైక అభిలాష వారు కలిగి ఉంటారు, శుద్ధ భక్తులకు ఉండేది. 5వది, అయ్యేది కాలక్రమమున వారు భౌతిక దేహం త్యజించినట్లే సిద్ధింపగలదు. ఆ కృష్ణధామం వెళ్ళడం ఎప్పుడు అవుతుంది, ఎప్పుడైతే భౌతిక దేహాన్ని త్యజిస్తారో వెంటనే వాళ్ళు కృష్ణధామం వెళ్ళిపోతారు. 6వది, ఈ విధంగా భగవద్ధామం చేరవలన అత్యున్నత జీవిత లక్ష్యం కలిగినందున వారు ఎవరి ఎడ అసూయ పనులు కాకుందరు, వాళ్ళకి ఎటువంటి అసూయ ఉండదు. అంతేకాక కృష్ణధామం చేరుటకు యోగులమన్న భావనలో గర్వం కూడా చెందుకుందరు, వాళ్ళకి గర్వం ఉండదు. నామము యశస్సు లీలల స్మరణ కీర్తనలు గావిస్తూ ఉంటారు. భౌతిక ఫలాపేక్ష లేకుండా ఇతర శ్రేయస్సుగా తమ సత్యానుసారము భగవత్ సందేహం ప్రచారం కావాల్సి వారి యొక్క ఏకైక లక్ష్యం. ఈ విధంగా ప్రభుపాద భాష్యంలో ఈయన అంటే నారదముని భూమండలంతో తిరిగారని చెప్పాడు. అందులో అది ప్రచారం చేశాడో లేదని చెప్పలేదు. కానీ ప్రభుపాద వారు చూడండి, భక్తుడు అన్నవాడు ప్రచార కార్యక్రమంలో నియుక్తిలో ఉండాలి. అంచేత భక్తుడు ఏ విధంగా ఎటువంటి ప్రచారం చేయాలి, ఎలా చేయాలన్న విషయాన్ని ఇక్కడ ఈ 10 విషయాల్లో 9 విషయాల్లో మనకి వివరించి చెప్తున్నారు. ఫస్ట్ ఏంటి, మంత్రదీక్షను స్వీకరించాలి. 2వది, ఇతరులు ఈ మహిమను
భగవద్ మహిమలకి ఆకర్షణయ్యే విధంగా గుణగానం చేస్తూ ప్రచారం చేయాలి. మూడోది ఎటువంటి భౌతిక ఫలాపేక్ష ఉండకూడదు. నాలుగోది కృష్ణధామం చేరాలన్న ఏకైక అభిలాష ఉండాలి. ఐదోది ఈ దేహాన్ని పరిత్యాగం చేస్తూనే అది ప్రాప్తించేటట్టుగా సాధన ఉండాలి. ఆరోది భగవద్గీత చేయాలని అత్యున్నత లక్ష్యాన్ని కలిగి ఉండడం వల్ల అసూయ, వేరే వాళ్ళని చూసేప్పుడు కూడా అసూయ పరులు అవ్వకూడదు. అంతేకాకుండా భగవద్గీత చేరుతామనే గర్వం కూడా ఉండకూడదు మనిషిలో. ఎప్పుడు కూడా కృష్ణుని యొక్క పవిత్ర నామములు యశస్సు లీలల్ని గానం చేస్తూ ఉండాలి, కీర్తిస్తూ ఉండాలి. 4 భౌతిక ఫలాపేక్ష లేకుండా ఇతరుల శ్రేయస్సు కొరకే తమ సత్యానుసారం భగవత్ సందేశం ప్రచారం చేస్తుంటారు. ఈ లక్షణాలన్నీ శుద్ధ భక్తులకు ఉంటాయి. అవన్నీ ప్రభుపాద వారు తన జీవితంలో అలవర్చుకున్నారు కాబట్టే ఆయన ఇవన్నీ రాయగలిగారు. మన భగవద్ జీవితంలో ఇవన్నీ చూడవచ్చు. ఆయన మంత్రదీక్షను స్వీకరించారు. భగవత్ మహిమను మనకి ఆకర్షణీయంగా ఉండేటట్టు చేశారు. అందుకనే ఈ పుస్తకాలన్నీ కూడా అంతమంది కొన్ని వేల లక్షల మందిని ఆకర్షిస్తున్నాయి. ఎన్నో భౌతిక లాభాపేక్ష లేదు. భగవద్ధామం వెళ్ళాలని ఏకైక అభిలాష, వెళ్ళిపోయారు. అంచేత వెళ్తున్నామని ఎవరి మీద అసూయ లేదు, ఏమిటి గర్వం లేదు, వెళ్తున్నా గర్వం లేదు. ఒకసారి ప్రభుపాద వారి దగ్గరికి ప్రభుపాద వారు భక్తుల రకాలను వివరిస్తున్నారు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని. సో ఒక భక్తులు వేసి, స్వామి అయితే మీరు ఫస్ట్ క్లాస్ భక్తుడా అని అంటే స్వరూపాలు కళ్ళు మూసుకొని కొంతసేపు ఆగి ఎంతో నమ్రత అన్నాడు. లేదు, నేను 10th క్లాస్ డివోట్ చేస్తున్నాను, నేను 10th క్లాస్ డివోట్. అది ఏదో ఆ రోజు డైలాగ్ కోసం అనలేదు. ఎన్నోసార్లు ప్రభుపాద తమ శిష్యులకు అంటారు, నా పుస్తకాలు చదివి మీలో ఎవరైనా ఒక్కరైనా శుద్ధ భక్తులు అవుతే మిమ్మల్ని శుద్ధ భక్తులు చేయగలిగినందుకు భగవంతుడు నన్ను నా మీద కృపించడాన్ని కూడా మీ వల్ల నేను కూడా భగవద్ధామం వెళ్ళగలుగుతాను అని చెప్పి అంటుండేవారు. సో ఈ విధంగా ప్రభుపాద వారు ఏనాడు కూడా గర్వం లేదు ఆయన. సో ఇది శుద్ధ భక్తులకు ఉండాల్సిన లక్షణం. తర్వాత ఏం జరిగింది, అలా తిరిగిన తర్వాత ఏమైంది అన్నది ఇక్కడ చెప్తున్నారు. ఏవం కృష్ణ మతేర్బ్రహ్మన్ నాసక్త శ్యామలాత్మన కాల ప్రాదురభూత్కాలే తడిసౌధామని యథా. ఓ బ్రాహ్మణ వ్యాసదేవ, సంపూర్ణంగా కృష్ణమతుడినై ఉన్నవాడను, అమలాత్ముడినై అనాసక్తుడిగా ఉన్నవాడను అవు నేను మెరుపు వెలుగులు ఏకకాలంలో సంభవించే రీతి కాలక్రమణ మృత్యువును పొందుంటుని. మెరుపు, కాంతి రెండు ఒకసారి వస్తాయి, ఆ రెండు వేరు ఉండవు. ఎప్పుడు మెరుపు వచ్చి అవి వెంటనే మెరుపుతో పాటు కాంతి కూడా వస్తుంది. అదే విధంగా కాలం ఆసన్నం అవడం, ఈ శరీరం విడిచిపెట్టడం రెండు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మెరుపు తెగలా వెళ్ళిపోయాడు అన్నమాట. అంటే క్షణంలో వెళ్ళిపోయాడు. చాలా మంది ఉన్నారంటే ఆరోగ్యం బాగోక కష్టపడుతూ ఇలా చేస్తూ అలా చేస్తూ కాకుండా ఒక్కసారిలో వెళ్ళిపోయాడు. అది ఇక్కడ మెరుపు వెలుగు ఏకాలు సంభవించిన రీతిలో కాలక్రమణ మృత్యువును పొందుతుంది. ఇలా తిరుగుతూ భగవన్నామ స్మరణ చేస్తూ ఆయన వెళ్ళిపోయాడు. ఎటువంటి ఆరోగ్యమైన ఇబ్బంది కానీ ఇబ్బంది కాకుండా జస్ట్ అలా తిరుగుతూ వెళ్ళిపోయాడు. కృష్ణ భావన అయితే సంపూర్ణ లగ్నం అవడం అనగా భౌతిక కల్మషములు లేదా తాపత్రలు తొలగిపోవడానికి భావం. కృష్ణ భావన సంపూర్ణంగా లగ్నం అంటే అర్థం ఏంటి? ఈ భౌతిక కల్మషాలని తాపత్రయాల నుంచి తొలగిపోవడం అంటే అవి పోతాయని కాదు, మానసికంగా వాటికి పట్టించుకో. ప్రహ్లాద్ మహారాజ్కి హిరణ్యకశిపుడు ఎన్నో కష్టాలు పెట్టాడు. ఎవరన్నారు? మనం అంటున్నాం. ప్రహ్లాద్ మహారాజ్ ఒక్కరోజు కూడా విష్ణుమూర్తిని వేడుకోలేదు, అరే నాకు ఇబ్బంది కలిగిస్తున్న నాన్న నన్ను రక్షించండి.
లేకపోతే తండ్రి మీద ఎప్పుడు ఏనాడు కూడా కోప కోపాన్ని ప్రదర్శించలేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఈ కష్టాలకి లేదు, అతీతుడు. మొన్న ఆ, నరసింహ జయంతి సందర్భంగా మూడు మూడు నాలుగు వ్యక్తులు నేను సిరీస్ ఇచ్చాను. దాంట్లో ప్రహ్లాద లక్షణాల కోసం చర్చిస్తుంటే దాంట్లో చెప్తాడు ప్రహ్లాద ఎలా కూర్చుంటున్నాడు, ఎలా తింటున్నాడు, ఎలా పడుకుంటున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, అసలు ఆయనకి స్పృహ లేదు. అంటే అవుతున్నాయి కానీ ఎలాగవుతున్నాయి తెలియదు. ఏ, ఎప్పుడు ఇంకో లక్షణం ఏంటి, ఎప్పుడు ఈ జగత్తులో భగవంతుడి నామస్మరణలో ఉండిపోవడం వల్ల భౌతిక జగతకు లక్షణాలు ఏంటి, భౌతిక జగత్తులో ఏమవుతుంది అన్న విషయాన్ని కూడా ఆయన గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. అంత అబ్జార్ప్షన్ అయిపోయాడు. అంచేత కృష్ణ భావనని సంపూర్ణత అంటే అర్థం ఏంటి, భౌతిక కల్మషాల నుంచి ఆటోమేటిక్ పడిపోతాం. అందుకే తుకారాం మహారాజు వాళ్ళ ఆవిడ కేకలేస్తుంటది, నీకేం చేసావు, ఇంట్లో ఇన్ని కష్టాలు, అన్ని కష్టాలు, అవి కష్టాలు, ఈ కష్టాలు అని చెప్పి. పక్కన కూడా అన్నింటి అంటుండేవారు, నీకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, నువ్వు ఇంకా కృష్ణ పట్టుకుంటా ఇంట్లో కానీ ఆయన మాత్రం ఆనందం. కృష్ణ కీర్తన చేసుకుంటూ పాండురంగుడి కీర్తన చేసుకుంటూ ఆయన ఆనందం. ఆయనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళు భౌతిక కల్మషాలు ఇది అయిపోయారు, ఫ్రీ స్వేచ్ఛ చదువుపోయారు వాళ్ళకి. అంచేత కృష్ణ చైతన్యంలో సంపూర్ణ నిమగ్నం ఉన్నటువంటి లగ్నం అవడం అంటే భౌతిక కల్మషంలో తాపత్రం తొలగిపోవటం. కానీ భక్తుల విషయం అంటే దేహ మార్పు, మెరుపులు, వెలుగులు ఏకకాలం నా సంస్కృతికి సంభవించింది. ఎందుకంటే ఇక్కడ ద్రౌపది ఆ మళ్ళీ చదువుతారండి. మొత్తం చదువుతాను. ధనవంతుడైన వాడు సామాన్య విషయముల ఏడ తాపత్రయ పడని రీతి సచ్చిదానందమయమైన జీవనం కలిగిన కృష్ణధామమునకి నిత్యముగా చేరనున్న ఒక కృష్ణ భక్తుడు కూడా అల్పమైన భౌతిక విషయంలో ఏడా సహజంగా తాపత్రం కలిగి ఉండను. అట్టి భౌతిక విషయంలో సత్యత్వపు ఛాయలై ఉండి సాసు విలువను కలిగి ఉండవు. భౌతిక విషయాలుగా ఛాయలు అంటే ఈ భౌతిక విషయంలో భౌతిక జగత్తులో ఉన్నాం కాబట్టి మనం భౌతిక విషయంలో కొన్నిసార్లు కొన్ని రకాలుగా మనం వ్యవహరించాల్సి వస్తుంది. మనం వ్యవహరించాల్సింది మనకు అనిపించకపోయినా. ప్రభుపాద వారు చాలాసార్లు కోపపడ్డారు, కానీ ఆయన కోపం ఎవరి మీద లేదు. కానీ చాలాసార్లు ప్రభుపాద చెప్తారు, నేను ఇలా కోపపడకపోతే వాళ్ళు వాళ్ళు నేర్చుకోరు, వాళ్ళు నేర్పడానికి నేను కోపం ప్రదర్శిస్తున్నాను, కానీ నాకు ఎవరి మీద కోపం లేదు ఉండేవారు. సో అదేవిధంగా వీళ్ళు అది భౌతిక విషయం సత్యత్వ ఛాయలు భౌతిక జగత్తులో ఉన్నా కంటే వాటి ప్రభావం వల్ల మనం వాటిని మనం చేయడం కోసం మనం ఆ విధంగా వ్యవహరించాలి. అందుకనే భగవంతుడు కూడా మనిషిలాగే అవతరిస్తాడు. మనం అందరం మనుషులు కాబట్టి మనలాగా అవతరించకపోతే మనం యాక్సెప్ట్ చేయడం ఆయన్ని. భగవంతుడు ఆయనకే అవతల, ఆయన ఏదో చేయగలుగుతాయి అన్నట్టు ఉంటాం. మనకు నీతి నేర్పాలనుకుంటున్నాం కానీ ఆయన మనలాగే మనుషులాగా వస్తేనే అప్పుడు మనకు నీతి నేర్పాలి. అందుకోసం ఆయన మనలాగే పుట్టడం, మనలాగే పెరగడం, మనలాగే అన్ని ఇబ్బందులు పడ్డా అవన్నీ చేస్తూ ఏడుస్తూ అవన్నీ చేసుకుంటూ ఆయన లీలలు చేసింది. ఆధ్యాత్మిక సంపన్నులైన భక్తులు చేసిన ఇది వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళు ప్రదర్శిస్తారు కానీ వాళ్ళు దానికి ప్రభావితం అవ్వరు. కాలక్రమం అతను పూర్తి భక్తునిగా రూపొందినంతనే అతని దేహమునందు మార్పు సంభవించును. సాధారణ అట్టి మార్పే మృత్యువుగా పిలువబడుతున్నది. ఎప్పుడైతే మనలో ఆ ఆధ్యాత్మిక మార్పులు వస్తే అప్పుడు మనం మృత్యువుగా పిలుస్తాం. అంటే ఎవరిగా మన శరీరం వెళ్ళకపోయినా మన మానసికంగా మనం అన్ని వదిలేసుకున్నాం. కానీ భక్తుని విషయం అట్టి దేహ మార్పు మెరుగు విడుగులు ఎక్కకాలంలో సంభవించును. అంటే కొన్నిసార్లు మనం ఈ లౌకిక విషయంలో ఉండిపోతూ ఆధ్యాత్మానికి దీనికి కూడా కొన్ని లాస్ట్ స్టేజ్ లో కొన్ని ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు. అటువంటి లేకుండా రెండు ఒకసారి జరిగేస్తాయి. అంటే ఇలా భౌతిక దేహపు
కల్మషాలను పోవడం భగవద్ధామ అంటాం. రెండో ఒకసారి మెరుపు. అనగా భక్తుడైన ఏకకాలంలో దేహం త్యజించడం ఆధ్యాత్మికం పొందటం భగవత్ కల్పంలో జరుగును. చెప్పాను కదా రెండు. ఇక్కడ దేహ త్యాగం చేయడం, అక్కడ భగవద్ధామం. అగ్ని సంపర్కం ఇనుము ఎర్రగా మారినట్టు తన దేహం సంపూర్ణంగా ఆధ్యాత్మికతను చెంది ఉన్న కారణంగా శుద్ధ భక్తుడు మరణములకు పూర్వమే ఎటువంటి భౌతిక ఆసక్తులు లేకుండాను. అంటే ఇక్కడ మనకి ఎటువంటి భౌతిక ఆసక్తులు ఉండవు. శుద్ధ భక్తులు భగవద్ధామం చేరుకోవాలి. అయితే ఇప్పుడు నారదుని చనిపోయిన తర్వాత ఏమైంది? ప్రయుజ్యమానేమైతాం శుద్ధాం భాగవతీం తనుం ఆరబ్ధ కర్మ నిర్వాణో న్యపత్యత్పాంచ భౌతిక. భగవంతుని సహచరునవుటకు తగినట్టి ఆధ్యాత్మిక దేహం అనుగ్రహింపబడిన పిమ్మట నేను పంచభౌతిక దేహం నుంచి త్యజించుకుని అది నా సంచిత కర్మఫలములన్నీ అవతరించినవి. ఎప్పుడైనా పంచభౌతిక అంటే పంచభూతాలతో చేయబడిన ఈ శరీరాన్ని త్యజించాడు. ఎప్పుడైతే ఆయన ఆధ్యాత్మిక దేహాన్ని పొందడానికి అర్హత పొందాడు అప్పుడు. ఇక్కడ భాష ప్రభావం చెప్తున్నారు. భగవత్ సాహచర్యములకు అనువైన ఆధ్యాత్మిక దేహం అనుగ్రహింపబడగలదని ఆ దేవదేవుడు తెలియజేయబడిన నారదుడు భౌతిక దేహం తెలియజేనే ఆధ్యాత్మిక దేహం పొందగలుగుతాం. ఎప్పుడైతే భగవంతుడి నుంచి ఆ పిలుపు వచ్చిందో నీకు ఇంకా దేహం ముందు చెప్పాడు కదా, భగవంతుడు వచ్చి చెప్పాడు ఇంకా మళ్ళీ నీకు దర్శనం జరగదు అంటే. ఎప్పుడైతే భగవంతుడు చెప్పాడు నీకు దివ్య దేహం అంటే ఆధ్యాత్మిక దేహం రెడీగా ఉంది అన్నప్పుడు వెంటనే ఇది ఈ దేహాన్ని త్యాగం చేశాడు. అట్టి ఆధ్యాత్మిక దేహం భౌతిక సంపర్కము నుండి విడివడి ఉన్నట్టుది. అంతేగాక అది నిత్యత్వము, త్రిగుణ రాహిత్యము, కామికర ఫలములకు అతీతమైనది 3 దివ్య గుణములను కలిగను. భౌతిక దేహం అనేది భౌతిక సంపర్కంలో ఎటువంటి సంపర్కంలో ఉండదు. రెండోది నిత్యత్వం, అది ఎప్పుడు నిత్యం ఉంటుంది. త్రిగుణ రాహిత్యం, గుణాలన్నీ ఉండవు. కామికర ఫలములకు అతీతం అంటే మనం పొందిన కర్మలకి పాపకర్మలకి భావం కానీ పుణ్యం కానీ అనుభవించడానికి అది అతీతంగా ఉంటుంది. అది ఆధ్యాత్మిక దేహం యొక్క లక్షణం. ఆధ్యాత్మిక దేహం పొందడం అంటే మనం ఏదో దేహాన్ని పొందినంత వారు కాదు. ఏ దేహంలో అయితే ఈ లక్షణాలు ఉంటాయో అది ఆధ్యాత్మిక దేహం. అది ఆధ్యాత్మిక దేహం. ఈ విధంగా శ్రీకృష్ణ భగవాన్ భక్తితో సేవను నియుక్తుడైనంతనే భక్తుడు ఈ దివ్య ఆధ్యాత్మిక గుణములను తన యందు పెంపొందించుకున్నాం. ఎప్పుడైతే మనం భగవంతుల యొక్క భక్తి సేవలు నియుక్తులు అవుతామో అప్పుడు మనం ఆటోమేటిక్ గా ఈ గుణాలన్నింటినీ మనం పొందగలుగుతాం. ఏ గుణాలు? నిత్యత్వం, త్రిగుణ రాహిత్యము, కామకర ఫలితం నుండి అతీతము. రెండోది భౌతిక దేహాన్ని తెగించి ఆధ్యాత్మిక దేహాన్ని పొందడం. అదే అంటే భౌతిక సంపర్కం విడవడం. ఈ 4 లక్షణాలు. భౌతిక సంపర్కం నుంచి విడివడడం అంటే భౌతిక సంపర్కంతో ఎటువంటి సంబంధం ఉండదు ఆధ్యాత్మిక దేహం. రెండు నిత్యత్వం, మూడోది త్రిగుణ రాహిత్యం, నాలుగోది కామకర ఫలములకు అతీతం. ఈ విధంగా ఈ 4 లక్షణం కలిగి దేహం మనం పొందుతాం ఆధ్యాత్మిక దేహం. కేవలం భక్తులైన వారే పరమాధికారి అయిన శ్రీకృష్ణ భగవాన్ నిర్హేతు కరుణ వల్ల అట్టి కర్మఫలం నుండి మినహాయింపబడతారు. అది ఒకవేళ మన భక్తి సంపూర్ణం అవ్వలేదనుకోండి, ఇంకా ఏమైనా కర్మలు లేదంటే కర్మఫలాలను భోగించాలనుకోండి,
భగవంతుడి యొక్క కరుణ కటాక్షాల వల్ల మనం పరమాధికారి శ్రీకృష్ణ నిర్హేతు కలవన అట్టి కర్మ ఫలాలను మనం మినహాయింపు చేసేసి మనం తీసుకోవాలి. అంచేత మనం ఎప్పుడైతే శుద్ధ భక్తులు అవుతామో అప్పుడు ఆటోమేటిక్ గా భగవంతుడు మనల్ని తీసుకునే బాధ్యత తీసుకుంటాడు. మన కర్మ ఫలాలన్నింటినీ మినహాయింపు చేస్తుంది. తర్వాత ఏమైంది? కల్పాంత ఇదమాదాయ శయానేమంబ అంబస్ అంబసుధన్వతః శశీశోరను ప్రాణం వినిశ్య అంతర్దర్శకం విభో. కల్పాంతమున భగవాను నారాయణుడు ప్రళయ జలములలో శయనించినప్పుడు బ్రహ్మదేవుడు సృష్టిత్వంతో సహా ఆ భగవాను బ్రహ్మదేవుడు సృష్టిత్వములతో సహా ఆ బ్రహ్మదేవుని ఎందుకు ప్రవేశింపగా నేను కూడా అతని ద్వారా అతని శ్వాస ద్వారా ప్రవేశిస్తుంది. కల్పం అయిపోయిన తర్వాత కల్పం అంటే ఇక్కడ ప్రభుత్వం రాస్తారు. కల్పం అంటే బ్రహ్మదేవుని యొక్క ఒక రాత్రి, ఒక పగలు. ప్రతి పగలకి అంటే పగలు 12 గంటలు అయిపోయిన తర్వాత 12 గంటలు అంటే మన యొక్క లెక్క ప్రకారం 43,20,000 సంవత్సరాలు ఒక కల్పం. ఒక కల్పం ఒక దివ్య చక్రం. అలాంటి 1000 దివ్య చక్రాలు చదివితే అది ఒక కల్పం. ఆ కల్పం అంటే బ్రహ్మదేవుడు 12 గంటలు. బ్రహ్మదేవుడికి 12 గంటలు అయిపోయిన తర్వాత ఆయన 12 గంటలు పడుకుని పోతారు. పడుకుని పోయినప్పుడు ఆ 12 గంటలు ఎటువంటి సృష్టి కార్యకలాపాలు జరగవు. అన్ని నీళ్ళలోకి వెళ్ళిపోయి నీళ్ళలో నిమగ్నం అయిపోతాయి. జీవులందరూ కూడా నీళ్ళల్లో అలాగే స్తబ్ద స్థితిలో ఉంటారు. మళ్ళీ ఎన్ని సంవత్సరాలు? 43,20,00,000 ఇంటూ 1000 చక్రాలు. అన్ని సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ 432 కోట్ల 432 కోట్ల 43 కాబట్టి 432 కోట్ల సంవత్సరాలు ఆయన అలాగ మన నీళ్ళలో శబ్దంగా ఉండిపోతారు. అప్పుడు 432 కోట్ల సంవత్సరాల తర్వాత బ్రహ్మదేవుడు మన నిద్రలో లేస్తాడు. చూస్తే అక్కడ చూస్తే నీళ్ళలో అంత ప్రళయం నీళ్ళు లేదు. అప్పుడు మళ్ళీ మొదలు పెడతారు సృష్టి. అంచేత అంత సమయం కల్పం అంటే అక్కడ అది ఒక ఎందుకంటే మళ్ళీ సృష్టి మొదలు పెట్టిన తర్వాతే మళ్ళీ ఈయన నారదుడు బ్రహ్మదేవుని యొక్క పుత్రుడిగా పుట్టగలడు. లేకపోతే వేరే వాళ్ళ దాంట్లో పుట్టాలి. ఇప్పుడు మనకు పుట్టేవాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు భౌతిక జగత్తులో ఏదైతే జనాలు అంటే ఒక జీవి నుంచి ఒక జీవి పుడుతున్నారు, లేదా జనం తరుగుతున్నా కొన్ని తరుగుతున్నాయి, కొన్ని పెరుగుతున్నాయి. మానవ సంఖ్య పెరుగుతూనే ఉంది, జంతువుల సంఖ్య తగ్గుతూనే ఉంది. ఎందుకంటే ఈ జీవుల సంఖ్య ఫిక్స్డ్. ఆ జీవులు రూపాంతరం చెందుతూ ఉంటారు రకరకాల శరీరాల్లో. అంతే తప్ప కొత్త జీవులు రావడం, పాత జీవులు అంటూ ఉండవు. అంచా కొంతమంది ఎవరైతే భగవద్ధాం వెళ్ళరో వాళ్ళందరూ ఏం జరుగుతుంటారు? రూపాంతరం చెందుతుంటారు. ఇక్కడ ఎప్పుడైతే కల్పం అని చెప్పారో ప్రతిసారి పడుకొని లేచిన ప్రతిసారి బ్రహ్మదేవుడు సృష్టి చేస్తూ ఉంటారు. అంటే ఆ సృష్టి చేసినప్పుడు మొదట్లో ఆయన కొంతమంది పిల్లల్ని ఆయన తన మనసు నుంచి, లేకపోతే తన దృష్టి నుంచి, తన పాపం నుంచి, తన శ్వాస నుంచి, లేదా రకరకాల ఆయన యొక్క సూక్ష్మ స్థూల శరీరాల నుంచి ఆయన అంతమందిని సృష్టిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? తిరిగి వాళ్ళు ఈ పిల్లలు కని అందరినీ ఈ జనాలు పిలుస్తారు. వాళ్ళ నుంచి జనం కళ పెట్టేయడం. అటువంటి బ్రహ్మకి
మొట్టమొదటిసారిగా మనోకల్పన వాళ్ళ పుట్టిన వాళ్ళలో ఈ నారదుడు ఒకడు. నారదుడు అంతే చెప్తున్నాడు. కల్పాంతుడు భగవాన్ శ్రీనాథ్ ప్రళయ జలంలో శయనించినప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి తత్వములతో సహా భగవాన్ ప్రవేశంగా నీవరసం ద్వారా ప్రవేశించుతాయి. ఇది కొద్దిగా ఇక్కడ నేను రీసెర్చ్ చేయగలి కొద్దిగా ఆలోచన దీప ఆలోచన కనుక్కోవాలి. ఇప్పుడు కల్పాంతరం అంటే అది ఇక్కడ దీని ప్రకారం ప్రభుపాద రాసిన ప్రకారం అయితే బ్రహ్మదేవుడికి 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత లోపలికి ప్రవేశించి మళ్ళీ బయటకు రావాలి. కానీ కల్పం అంటే ఇంకోటి ఏంటంటే అతను బ్రహ్మదేవుడి యొక్క పగలు అవుతే రాత్రి అయితే అదొక కల్పం. చివరి ఏ కల్పం అన్నది తెలియదు. దీని ప్రకారం అయితే 100 సంవత్సరాల కల్పంలో రాస్తున్నారు. అంత సంవత్సరాలు ఆగాడా అన్నది ప్రశ్న. అలాగనే ప్రామాణికమైన అభిప్రాయం ప్రకారం బ్రహ్మదేవుని తనయునిగా నారదుని ఆవిర్భావం కూడా ఒక దివ్యమైన ఆధ్యాత్మికమైన అలాగనే ప్రామాణికమైన అభిప్రాయం ప్రకారం బ్రహ్మదేవ తనయునిగా నారదుని ఆవిర్భావం కూడా ఒక దివ్యమైన ఆధ్యాత్మిక లీల. ప్రభుపాద అంటున్నారు అది కూడా ఒక లీల. ఎందుకని నారదముని కూడా ఒక శక్తి ఆవిర్భావం. అతని ఆవిర్భావ తిరోభావం రెండు భగవాన్ని అతను ఆవిర్భావం తిరోభావం రెండు భగవాన్ని ఆవిర్భావ తిరోభావ స్థాయిలో సమాన స్థాయిలో ఉన్నటువంటివి. ఒకసారి ఆధ్యాత్మిక శరీరాన్ని పొందడానికి అర్హత పొందారని చెప్పారు. ఆధ్యాత్మిక శరీరం వచ్చిన తర్వాత మన యొక్క కార్యకలాపాలు ఈ భౌతిక జగత్తుకు సంబంధించినవి ఉండవు. కనబడడానికి భౌతికంగా కనబడినా సరే అవి భౌతికం కావు. ఎలాగైతే భగవంతుడు యొక్క లీలలు మనలాంటి లీలలే అలాగే కనబడుతూ ఉండొచ్చు. మానవ జన్మల మానవులాగే వ్యవహారం, కానీ భగవంతుడు లీలలు లేవు కూడా మానవ జన్మకి సమానం కాదు. మానవ జన్మతో అంత సంబంధం లేకుండా భౌతిక నియమాలకి వీటికి లేకుండా ఆధ్యాత్మిక స్థాయిలో ఇక్కడ కార్యకలాపం జరుగుతుంది. ఇక్కడ నారదముని యొక్క ఆవిర్భావం ఇవన్నీ కూడా ఇక్కడితో సంబంధం లేదు. అందుకే ఆధ్యాత్మిక దేహాన్ని పొందే అవకాశం ఆధ్యాత్మిక దేహంతో ఇక్కడ ఆయన ఆవిర్భావం అనేది జరిగింది. సహస్రయుగ పర్యంతే ఉత్తయేనం సుశిక్షత మరీచిమిశ్ర ఋషిః ప్రాణభ్యోహం జిజ్ఞిరే. పిమ్మట చెప్పిన 43,20,000 అది 432 కోట్లు మనం తీసుకుంటే సంవత్సరంలో భగవత్ సంకల్పం బ్రహ్మదేవుడు సృష్టికారంలోకే మేలుకొంచినప్పుడు మరీచి అంగీరస అత్రి వంటి సమస్త ఋషులు భగవాన్ దివ్యదేహం నుండి ఆవిర్భవించరి. నేను వారితో కూడా ఆవిర్భవించింది. ఎందుకంటే బ్రహ్మదేవునికి 1000 ఈ చక్రాలు, మన యొక్క యుగ చక్రాలు 1000 అయితే అది బ్రహ్మదేవుడు 12 గంటలు. ఆ 12 గంటలు 14 మంది మనులు వస్తారు. ఈ 1000 చక్రాలు అయిపోతే మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇంకో 1000 చక్రాలు అంటే 1000 దివ్య చక్రాలు యుగ చక్రాలు ఆయనకి రాత్రి అంతసేపు పడుకుంటాడు. మళ్ళీ లేచినప్పుడు మళ్ళీ మొదలు పెట్టినప్పుడు మళ్ళీ కొత్త మనవంతరం వస్తుంది. ప్రతి మనవంతరానికి సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, సప్తఋషులు వీళ్ళందరూ మారుతారు. అంటే మనువు మారిపోతాడు కాబట్టి, అంటే గవర్నమెంట్ మారిపోతుంది కాబట్టి గవర్నమెంట్ తో పాటు అందరి పదవులు అన్ని మారిపోతాయి. పదవులు మారకపోవచ్చు, పదవులు ఉన్న వాళ్ళు మారిపోతారు. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా, లేదా బీజేపీ గవర్నమెంట్ వచ్చినా, లేదంటే కాంగ్రెస్ వచ్చినా, ఏమొచ్చినా సరే సీఎం అన్నవాడు అంటాడు. సీఎంతో పాటు అక్కడ సీఎం కింద
ఎడ్యుకేషన్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్, హోమ్ మినిస్టర్ అవి మారవు. కానీ ఆ మినిస్టర్ పోస్ట్ లో ఉన్న వాళ్ళు మాత్రం మారిపోతారు. అదే విధంగా ఈయన చెప్తున్నాడు, బ్రహ్మదేవుడు సృష్టికారములకి మేల్కొన్నప్పుడు మరీచి, అంగిగిరి, అత్రి వంటి సప్త ఋషుల్ని భగవాన్ దివ్యదేహం నుండి ఆవిర్భించింది. నేను కూడా వారితో పాటు ఆవిర్భించాను అని చెప్తాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడు ఉమ్, అది నారదమని బ్రహ్మదేవుడి యొక్క ఆ ఆయుష్ని బట్టి చెప్పడం పెట్టారు. అంటే ఇక్కడ చూసుకుంటే మళ్ళీ బ్రహ్మదేవుడు పడుకొని లేచి అంత కాలం ఆయన వెయిట్ చేశాడు. మీరు ఎక్కడ వెయిట్ చేసాడో తెలియదు, లేదా అంత సంవత్సరం అది కీర్తన చేసుకుంటూ ఉన్నాడో మనకు తెలియదు. నాకు తెలుసు అంటే ఈ ఇంతకు ముందు చెప్పారు కదా, లైట్ మెరుపు మెరుపు వెలుతురు ఒకసారి వచ్చినట్టుగా, అంటే ఈ దేహం వదలం ఆ దేహం గ్రహించడం, ఈ దేహంలోనే ఆయన కీర్తన చేసుకుంటూ శరీరం గడుపుకుంటాడు. ఎప్పుడైతే ఆయనకి సరైన బ్రహ్మదేవుడికి సరైన సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో ఆయన కూడా బయటకు వచ్చాడు. బద్ధ జీవనం వల్ల కాక దేహము ఆత్మ నడుమ భేదము లేనటువంటి తన ఆధ్యాత్మిక దేహంతో అతడు ఆవిర్భావ తిరోభావంలో సలుపుచుండెను. నారదమనే కాదు, శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా బయట వాళ్ళలాగా వాళ్ళ యొక్క పోకడలు ఉండవు. వాళ్ళ యొక్క ఆవిర్భావం కానీ తిరోభావం కానీ బయట వాళ్ళ మనలాగా ఉండవు. అదే చెప్తున్నాం. శుద్ధ భక్తులకి వారి యొక్క శరీరం అన్నది ఎలాగంటే ఒక నిద్రలో చేసినట్టు ఉంటాం. నిద్రలో లేగం ఎలాగైతే బ్రహ్మ నిద్రలో లేచారో అదే విధంగా వీళ్ళు కూడా ఆ ఏదో స్లీప్ లోకి వెళ్ళిపోయినట్టుగా లేచినట్టుగా వాళ్ళ శరీరం వస్తుందని చెప్పి అని జీవగోస్వామి వారు వివరిస్తారు. శ్రీధర్ స్వామి దీని మీద మనం కామెంట్ చేస్తూ మిగతా అయితే ఈయన కూడా మిగతా ఋషులతో పాటు పుట్టాడని చెప్పాడు, కానీ మిగతా ఋషులు లాంటి వ్యక్తి కాదు ఈయన. మిగతా ఋషులు ఎక్కడ పడితే అక్కడ ట్రావెల్ చేయలేరు, కానీ ఈయన ఎక్కడైనా ప్రయాణించగలరు. ఎలాగంటే భగవంతులాగా. ఓ ఓకే. ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే ఈయనకి ఆధ్యాత్మిక దేహం వచ్చిందో అప్పుడు ఈయన ఈ జగత్తులో లేకుండా భగవంతుడి యొక్క శరీరంలోకి ఎంటర్ అయిపోయాడు. ఎంటర్ అయిపోయి అక్కడ జీవగోస్వామి చెప్తున్నారు 400 యుగ సైకిల్ ఆయన దాంట్లో ఉన్నాడు. 4000 యుగ సైకిల్ ఉండి మళ్ళీ అప్పుడు నెక్స్ట్ మళ్ళీ సంకల్పం అదే ఏదైతే మళ్ళీ ప్రక్రియ వచ్చిందో, సృష్టి కార్యం వచ్చిందో అప్పుడు ఆయన మళ్ళీ జన్మ తీసుకున్నారు. మనకి నారద, మరీచి, సప్తఋషులు అందరూ కూడా మల్నాడుగా జన్మ తీసుకోరు. వాళ్ళు నిద్రలో ఉంటారు, వాళ్ళు లెగిస్తారు. మీరు అలాగైతే ఇప్పుడు నారదముని బాడీ వదిలేసిన తర్వాత దీంట్లోకి వెళ్ళాడు, భగవంతుడి యొక్క శరీరంలో ప్రవేశించి అక్కడ పడుకొని ఉన్నాడు. చాలా సమయం వచ్చినప్పుడు అక్కడ నుంచి లేచి ఇక్కడ తిరగడం మొదలు. ఈ విధంగా వాళ్ళు ఋషుల యొక్క జన్మ మనలాంటి జన్మ కాదు. సప్తఋషులు అలాంటి వాళ్ళే నారదమునిలాగా అయిన వాళ్ళు అత్రి, అంగిరిస, పులస్య వీళ్ళందరూ కూడా. ఓకే, పుట్టిన తర్వాత ఏమేంటి?
అంతర్బహిష్ట లోకాం స్త్రీన్ పర్యేమ స్పందిత పురతః అనుగ్రహమాన అనుగ్రహమా అవిష్ణోరా విఘా విఘాతగత్వత్. నాటి నుండి మహావిష్ణువు కరుణించి ఆధ్యాత్మిక జగత్తునందును మరియు భౌతిక జగత్తు యొక్క ముల్లోకముల యందును అప్రతిహతంగా నేను సంచరించగలుగుతున్నాను. భగవాన్ అంకుటిత భక్తి యందు నేను స్థిరంగా నెలకొంటే అందుకు కారణం. సారీ, ఎప్పుడైతే నెక్స్ట్ ఆయనకు ఆధ్యాత్మిక దేహం వచ్చిందో ఆయన, మనం ఇందాక చర్చించినట్టుగా ఆయన యొక్క ఆ, కార్యక్రమాలు ఏదైనా అవ్వచ్చు, అవన్నీ కూడా ఆధ్యాత్మికం అయిపోతాయి. ఎలాగైతే భగవంతుడు అన్ని రకాలైన లోకాల్లోకి ప్రవేశించగలడు, అన్ని జీవుల్లోకి ఎలాగైతే ప్రవేశించగలడో నారదుని కూడా ఆ విధంగా చేయగలడు. అయితే నారదు పరమాత్మ అన్ని జగత్తుల్లో కాకుండా అన్ని జగత్తుల్లోకైనా ఎటువంటి నిషిద్ధం లేకుండా సంచరించడం మొదలుపెట్టాడు. అదంతా ఎవరి కృప? మహావిష్ణు కరుణచే, భగవంతుని కరుణ వల్ల. ఆయన ఎందుకు అలా చేయగలుగుతున్నాడు చెప్తున్నాడు. నేను సంచరించగలుగుతున్నాను, దానికి కారణం భగవాన్ అంకుటిత భక్తి యందు నేను స్థిరంగా నెలకొని ఉంటే అందుకు కారణం. అంకుటిత భక్తి అది ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వడం లేదు, అన్కాంప్రమైజ్డ్. అంకుటిత అంటే ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా తీవ్రంగా ఇలా చేయాలంటే ఇలా చేయాల్సిందే, అంతే. ఆ విధంగా అంకుటిత భక్తితో నెలకొని ఉండడం వల్ల నారమణి ఈ విధంగా ఆ, సంచరిస్తూ ఉన్నాడు. భాషను ప్రభా చెప్తున్నారు. వైకుంఠ లోకములన్నీ భగవానుడు మరియు నిత్యముక్తులైన అతని సంవత్సరాలతో నిండిను. భగవాన్ తన సృష్టి అందరి ఏ ప్రవేశములందరూ సంచరించుటకు స్వతంత్రం కలిగి ఉండేది. నారదు కూడా భౌతిక ఆద్యం జగత్తులో సర్వలోకములందరూ ఎట్టి నిషేధం లేకుండా ప్రవేశించగలడు. భగవాన్ తన సృష్టిలో ఏది ప్రదేశానికి వెళ్ళగలదు కాబట్టి అదే విధంగా నారదుడు కూడా ఈ ఆధ్యాత్మిక జగత్తులోని సర్వలోకాలు కూడా వెళ్ళగలరు, భౌతిక ఆధ్యాత్మిక. అది నారదముని ఈ భౌతిక జగత్ ఒకటే కాదు, ఆధ్యాత్మికతలో కూడా ఆయన ఏ లోకానికి వెళ్ళాలంటే ఆ లోకానికి వెళ్ళగలరు. అంత గొప్ప స్థాయిని ఆయన పొందగలిగాడు. ఎందుకని? నారదుని ప్రకృతి గుణం త్రిగుణములకు పరుడైన కారణమనే అప్రతిహతంగా సర్వత్రా సంచరింప సమర్థుడై ఉన్నాడు. ఎవరైతే ప్రకృతి గుణాలకి అతీతం అవుతారో వాళ్ళకి ఇది. మనం అందరూ ఎంత సాధన చేసినా మన ప్రకృతి గుణాలను వదులుకోలేకపోతున్నాం కాబట్టి మనలో ఈ బద్ధ ఆ ఇవన్నీ కనబడుతూ ఉంటాయి, లక్షణాలన్నీ. మనం అన్ని చేయలేం. కేవలం కామ్యకర్మరతులు, మనోకల్పన తత్వవేత్తలు వంటి లౌకిక లౌకికలే తమకు గల గుణ ప్రభావం నారదు ప్రవేశించగల రీతిగా ఋషులు కూడా ప్రవేశించాలని నరసింహ పురాణం నుండి పేర్కొనబడింది. అంచేత ఆధ్యాత్మిక జగత్తులో ఇది నారదమునికి ఉన్న ప్రవేశ పర్మిషన్లు వేరే వాళ్ళకి కూడా ఉండవట. వేరే సైజులు కూడా, అంటే వేరే సైజులు ఎవరైనా ప్రవేశించి ఆ విధంగా తిరగాలంటే ఆధ్యాత్మిక జగత్తులో, భౌతిక జగత్తులో తిరగచ్చు, కానీ ఆధ్యాత్మిక జగత్తులో తిరగాలంటే వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ వాళ్ళకి కూడా ఉంటాయి. కానీ నారదమునికి అటువంటి రిస్ట్రిక్షన్స్ అన్ని, నిషేధాలు అంటే ఏమీ లేవు. అది బాగా నారదముని యొక్క గొప్ప స్థానం, అది మనం అర్థం చేసుకోవాలి. అంచేత నారదముని ఇక్కడ ఇదంతా చెప్పడం ఏంటంటే, ఒక సామాన్య దాసి పుత్రుడిగా పుట్టినవాడు ఈ రోజు భగవంతుడితో సమానంగా, భగవంతుడు ఏ విధంగా అయితే అన్ని లోకాలు ప్రవేశించుకున్నా అదే స్థాయిలో తను కూడా ప్రవేశించగల స్థాయికి తీసుకెళ్ళింది ఈ భక్తి. ఇటువంటి భక్తిత్వ సేవను మీరు వర్ణించుకోండి. ఇవన్నీ వర్ణించడంలో కనుక ఉన్న ఉద్దేశం ఏంటి ఓ వ్యాసదేవ అని చెప్పి తన వృత్తాంతాన్ని తెలియజేస్తూ ఆయన అనుకో గుణపాఠాన్ని నేర్పుతారు.
ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? చూస్తున్నాను. దీని తర్వాత ఆ తర్వాత ఏమైంది? ఎలా సంచరిస్తున్నాడు, సంచరించే అధిక పర్మిషన్స్ వచ్చాయి, ఏ విధంగా సంచరిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, 2-3 శ్లోకాలు చెప్పి ఈ అధ్యాయాన్ని ఇక్కడ ముగిస్తాడు.